హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఈరోజు నా బర్త్డే. ఇంకేమీ పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవండి. అసలు బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ ఇంట్లో ఎవరికి హెల్త్ కూడా అంత బాగలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంట్లోనే కొంచెం చిన్నగా అట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి నేను ఏ వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకేంటంటే మా వేదాంశి రెడీ చేయలేదండి. ఎక్కువ ఏంటంటే తనకి కొంచెం బాగాలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి ఏం రెడీ చేయలేదు, కొత్త డ్రెస్సు అలాగే ఏమీ వేయలేదు. కానీ కేక్ తెచ్చినప్పటి నుంచి మా వేదాంశి కేక్ అంటే భలే ఇష్టం అనమాట. అది తినడానికి చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. అది ఎప్పుడెప్పుడు తీస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ ఉందన్నమాట. చాక్ పట్టుకొని కట్ చేసి తినడానికి రెడీగా ఉంది. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా బయటికి అట్లా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఏమంత ఫుడ్ అవేమి బాగుండవండి. ఇంకపోతే మనం రోటీస్ అవే మాత్రమే తినగలం అనమాట. ఇంకేంటో ఇంకా వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకని చెప్పేసి ఇంట్లోనే ఒక చిన్న కేక్ అయితే తెచ్చుకొని ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాము. ఇంకేం చేయలేదండి. ఇంట్లో కూడా ఇంకా పాయసం ఏమన్నా చేద్దాం అనుకున్నా ఇంట్లో అందరికీ కోల్డ్ కాఫ్ ఉంది. మా వారికి వేదాంశికి కోల్డ్ కాఫ్ ఉంది. నాకైతే జస్ట్ ఇప్పుడే రికవరీ అయిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాటి జోలికైతే ఏమీ వెళ్ళట్లేదు. ఇంకా చూడండి, కేక్ ఓపెన్ చేయడం అయితే చాలా కష్టంగా ఉందన్నమాట. ఈ మధ్య కేకులు అవన్నీ పెట్టక వేదాంశికి చాలా రోజులైంది. కానీ ఎప్పుడెప్పుడు తీస్తారా తిందామా అని చెప్పేసి వేదాంశి అయితే రెడీగా ఉందన్నమాట. వాళ్ళ డాడీని పిలుస్తుంది పక్కనే కూర్చోమని చెప్పేసి. ఇప్పుడైతే తీస్తున్నాము. ఇక్కడ ఏంటో కేక్ కూడా ఏమంతా బాగాలేదండి. ఎందుకంటే అంత కేకు తక్కువ వేసేసి క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్, అదైతే చాలా ఎక్కువ వేసేసారు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట. కేజీ వచ్చేసి కూల్ కేక్ 900 అట్లా ఉందన్నమాట. కేక్ వచ్చేసి 900 కిలో. ఇక్కడ ఏంటంటే క్రీమ్ ఎక్కువ, కేక్ తక్కువ అనమాట. అలా ఉంది. ఇది తీయడానికి మాకిద్దరికి చాలా కష్టంగా ఉంది. వేదాంశి నేనైతే కింద పెట్టడానికి కూడా స్టూల్ ఒకటి ఉందిలే, కానీ దాని మీద వేరే ఉన్నాయని చెప్పేసి అవి కూడా ఏం తీయలేదు. అందుకని కాట్ మీదే ఇట్లా కట్ చేసుకోవడానికి తీసుకుంటున్నాం అనమాట. మా వేదాంశి ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి తెగ వెయిట్ చేసుకుంటూ ఉందన్నమాట. కేక్ అంటే భలే ఇష్టము. కప్ కేక్స్ అలాంటివన్నీ బాగా తింటుంది, కానీ నేను మొత్తం ఇవన్నీ అవాయిడ్ చేసేసాను. లాస్ట్ అక్టోబర్ నుంచి ఇలాంటివి అయితే ఏం పెట్టలేదు. కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కావాలి అని అడుగుతూనే ఉంటుంది. కానీ నేనైతే అస్సలు ఇంకా హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను అస్సలు పెట్టట్లేదు. కొంచెం ఏంటంటే సైనస్ కొంచెం ఫామ్ అయింది అని చెప్పారు. ఇంకా అందుకని అప్పటి నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేశాను. అయినా కూడా కోల్డ్ అవన్నీ కొంచెం తగ్గుతుంది, పెరుగుతుంది అట్లా ఉందన్నమాట. అదీ కాక ఈ మధ్య మ్యారేజ్ ఇంకా అటు ఇటు తిరగడము బాగా స్ట్రెస్ అయిపోయిందనమాట. కోల్డ్ కూడా కొంచెం తగ్గలేదు. 1 వీక్, ఇప్పుడు 10 డేస్ అయిపోయింది మేము ముంబైకి వచ్చిన తర్వాత. 10 డేస్ దాటిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం అనమాట. ఇంకా కంప్లీట్గా అయితే తగ్గలేదు. మళ్ళీ అయితే కేక్ తింటుంది ఈరోజు. ఇంకా తర్వాత చూడాలి. అందుకే నేను ఇట్లాంటి బయటికి వెళ్ళినప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ నేను కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను అనమాట. వీళ్ళిద్దరేమో వాళ్ళ డాడీ ఇద్దరు తినాలంటారు, కానీ నేను అవైతే అస్సలు తినివ్వను. ఇంకేమన్నా కొంచెం హెల్తీగా ఉండేటట్లే చూస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు. కానీ ఇంకా వీలు కానప్పుడు ఏం చేస్తాం, ఇంకా తప్పనప్పుడు అయితే ఇంకా తప్పదు కదా ఇంకా అనేసి మిగిలినప్పుడు అయితే ఇంకా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానులే. కానీ ఎప్పుడైనా ఇంకా ఓకే. మా వేదాంశి చూడండి ఇంకొచ్చేసింది. ఇక్కడ అమ్మ ఎప్పుడు కట్ చేస్తే ఎప్పుడు తీసుకొని తిందామా అని చెప్పేసి రెడీగా ఉంది. యాక్చువల్గా తీసుకురావడానికి వేదాంశి వాళ్ళ డాడీ వెళ్ళారనమాట. ఇంకా షాప్కి వెళ్ళినప్పటి నుంచి నాకు కావాలి అని చెప్పేసి ఒకటే గోల చేసేస్తుంది అనమాట. ఇంక ఇంట్లో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన నుంచి తనకు అస్సలు ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు తీస్తారా అని ఉందన్నమాట. బర్త్డే వేదాంశి ఇదిలాగా ఉంది. వేదాంశి అయితే కేక్ అయితే కట్ చేసుకొని కేక్ అయితే తింటుంది. ఇంకైతే ఫైనల్గా అయిపోయింది. యాక్చువల్గా గుడికి అట్లా వెళ్దాం అనుకున్నాము. వేరే ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఏమీ కుదరలేదండి. టైం కుదరలేదన్నమాట వెళ్ళడానికి కూడా. ఫస్ట్ అయితే కేక్ చూడండి ఇంకా బాగా తినేస్తూ ఉంది.
అంతేనండి. ఏంటంటే చిన్నగా ఇట్లా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అట్లా సెలబ్రేషన్స్ అని కూడా ఏం లేదులెండి. జస్ట్ అట్లా అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. నేను ఈ డ్రెస్ వచ్చేసి నేను అజియోలో పెట్టుకున్నానండి. అజియోలో ఆర్డర్ పెట్టాను. 2000 చేంజ్ ఎంతో పడింది. కాకపోతే నాకు చూసినప్పుడు కలర్ ఏం బాగుంటుందో ఏంటో అనుకున్నాను. కానీ వేసుకుంటే ఆ లుక్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. బాగుంది. చున్నీ అయితే హైలైట్ అయిపోయింది. ఇంకేంటంటే 2100 చేంజ్ అనుకుంటానులేండి, అంతే పడింది. ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి ఆ రేంజ్లో ఏంది రావట్లేదు కదా ఇప్పుడు. 2000 అంటే బెటరెస్ట్. బయట స్టిచ్చింగ్కే అంత అమౌంట్ అయితే తీసుకుంటున్నారు కదా. ఇంకేంటంటే ఇది నేను పెట్టుకున్నాను కదా స్టడ్స్, ఇవైతే నేను ఎక్కడ తీసుకున్నాను తెలుసా? ట్రైన్లో తీసుకున్నాను. 30 రూపీస్ అండి పెయిర్. చూడండి పెట్టుకుంటే చాలా బాగున్నాయి కదా. ఇంకా ఎన్ని గోల్డ్వి ఎన్ని ఉన్నా కూడా నాకు ఇయర్ రింగ్స్ అంటే మ్యాచింగ్ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. అందుకే ఇయర్ రింగ్స్ అయితే నేను ఎక్కువ కొంటుంటాను. ఇంకా జ్యువెలరీ అవన్నీ తక్కువే, కానీ ఇయర్ రింగ్స్ మాత్రం మ్యాచింగ్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఎక్కువ ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంట్లో చిన్నగా ఉంది. మా వేదాంశి చూడండి, ఇంకా మా వేదాంశి చూడండి ఇట్లా కేక్ వచ్చేసి పెడుతూ ఉందన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ మామ్స్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు సెషన్ అంటే ఎందుకు థ్యాంక్ యూ. దానికి ముందు మీ అందరితో ఒక విషయం చెప్పాలి. ఒక వంట రాని వ్యక్తి, బాగా గుర్తుపెట్టుకోండి, వంట రాదు, ప్లస్ అసలు కందిపప్పుకి మినపప్పుకి అసలు ఏమీ పూర్తిగా కూడా తెలియదు అనుకుందాం. నేను మామ్స్ని కనెక్ట్ చేసి చెప్తున్నా, జాగ్రత్త వినండి. అసలు ఏమీ తెలియదు, వంట గురించి ఏమీ తెలియదు. అతను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు, మాస్టర్ షెఫ్. అందులో మాస్టర్ షెఫ్ వీళ్ళకి వంట నేర్పించడానికి కూర్చున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మాస్టర్ షెఫ్ వంట నేర్పించడానికి కూర్చున్నాడు. అప్పుడు ఆయన బేసిక్స్ నుంచి నేర్పిస్తారా? డైరెక్ట్గా కందిపప్పు తీసుకోండి, ఇప్పుడు మీరు ఇది చేయాలి, గార్నిష్ ఇలా చేయాలని చెప్పి అంటుంటే వెంటనే వీళ్ళకి ఎవరికైతే వంట కానీ లేకుంటే మినిమం అసలు ఏ వస్తువులు ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళకి మాస్టర్ షెఫ్ వచ్చి వంట నేర్పిస్తే నష్టపోయేది అందరం. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది సార్ నేను చేయాలనుకుంటున్నాం, మాకు నేర్పిస్తారా? ఖచ్చితంగా నేర్పిస్తారండి. ఆయనే కాదు, మీరు ఎక్కడైనా బయట నేర్చుకోవచ్చు. కానీ దానికి ముందు అసలు వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, డిజైనింగ్ అంటే ఏంటి, అసలు నేను చేయగలుగుతానా, దాంట్లో బేసిక్స్ ఏంటి, అసలు ఫోటోషాప్ ఫ్రీ వర్షన్ ఎలా యూస్ చేయాలి, క్యాన్వా ఫ్రీ వర్షన్ ఎలా యూస్ చేయాలి, అసలు నాకు ఆ డిజైనింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందా, నేను సిస్టమ్ ముందు కూర్చొని చేయగలుగుతానా, దాంట్లో బేసిక్ నేను నేర్చుకుంటే దాని తర్వాత వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది.